దాన్ని. అరే భగవాన్ నువ్వా? రేపే నా శిలా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. నువ్వు తప్పకుండా రావాలి. రేపే నా ఆశయం పూర్తవుతుంది. ఈ రోజే నా శత్రు సంహారం మొదలవుతుంది. ఏంటి మీ అమ్మని ఫినిష్ చేస్తున్నావా? భగవాన్ తలుచుకోరా, ఇప్పటి నుంచే తలుచుకో భగవంతుణ్ణి. పతివ్రతను పతితగా చిత్రించి పసిబిడ్డను అనాథగా చేసి మానవత్వాన్ని మంట కలిపి ఈ నగరాన్ని ఏలుతున్న మీ కథకు ముగింపు పలకటానికే వచ్చాను. ఎక్కడయ్యా మన కొంగ? విగ్రహమో అంటూ ప్రాణించాడు, సమయాన్ని కనపడకుండా మాయమయ్యా. రాహుకాలం అని రాలేదేమోనండి. రాహుకాలమా వాడి ప్రారంభ కాలమా? ఆయన వచ్చి అరగంట అయింది. 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉన్నది మారం చేస్తున్నాడు. ఏం చేద్దాం? ఇంకా చేసేదే ఉంది, వాడి కర్మ. మనం ప్రారంభిద్దాం. సార్, వాడేదో ముఖ్యమైన పని మీద రాలేకపోయి ఉంటాడు. మీరు ప్రారంభించండి. ఓకే. శిల్ప చమత్కృతి ఏమియో గాని అదే దొంగ ఫేసు, అదే నంగి మూతి, అదే గెద్ద ముక్కు మన కొంగను సజీవంగా అక్కడ నిలబెట్టినట్లున్నది. అక్కడున్నది కొంగే, కానీ జీవం మాత్రం లేదు. చూడవలసింది ఇక్కడ కాదు, అక్కడ. నీ పార్ట్నర్ని ఆఖరిసారి కళ్ళారా చూసుకో. ఏమి సాలభజింక ఊగుతున్నది. ఇది జీవకళ ఉన్న సాలభజింక కాదు, జీవం లేచిపోయిన శవం. పట్టు. పార్ట్నర్, చేసిన పాపానికి పరలోకానికి పోతున్నాను. త్వరలోనే నువ్వు చేస్తావుగా. ఏ లోకంలోనైనా నీ పార్ట్నర్. ఐజీ గారు, ఇది హత్య అంటారా ఆత్మహత్య అంటారా? నా శ్రాద్ధం ఉంటాం. విగ్రహావిష్కరణ అంటూ పిలిపించి శవావిష్కరణ చేయిస్తాను. కానిస్టేబుల్, బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. నా పార్ట్నర్ శవాన్ని విగ్రహంగా పెట్టి ఆ భగవాన్ గారు ఈ శవాల్ని సవాల్ చేస్తాడు. అంతేకాదు, నిన్ను చంపి నీ శవం మీద ఖండించి మేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అవును సార్, ఇది అధికార వార్తే. గాంధీవమ్ము ధరించి పల్గునుడు నీ మూకన్ చెండు చెండు చెండుచున్నప్పుడు ఒక్కండును నీ మొర. అబ్బో, పద్యం ఆపి గద్యంలో ఇప్పుడేం చేయాలో చెప్పు. ఆ శర్వాణి తన కొడుక్కి తండ్రి చావు కథ చెప్పేసి ఉంటుంది. దాంతో వాడు రెచ్చిపోయి మన కోకోరావుని లేపేశాడు. వాడు మళ్ళీ ఖండించక ముందే మనమే విజృంభించాలి. ఎక్కడ మీ దేవుడు? ఆ భగవాన్ గారిని ఏ గర్భగుడిలో దాచారు? నాకు తెలియదు. తెలియదా? ఈ వీధి వీధంతా అల్లకల్లోలం సృష్టించండి. ఆ భగవాన్ గారు ఎక్కడ దాక్కున్నా బయటికి రావాలి. మోగించండి అల్లకల్లోల పేరు.
శర్వాణి, నీ కొడుకు నా మీద గరుడ వ్యూహం పన్నాడు. అందుకే నేను పద్మవ్యూహం పన్నాను. తీసుకురండి. జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి ఇదే మా స్వాగతం, సుస్వాగతం. మర్మం తెలియని మనుషుల ప్రాణాలు దారుణంగా తీసిన నిన్ను ఆగు. అడుగు ముందుకు వేసే ముందు ఒక్కసారి చూడు. నువ్వు మర్యాదగా సరెండర్ అవపోతే వాళ్ళ పంచ ప్రాణాలు పంచ క్షణాల్లో గాల్లో కలిసిపోతాయి. కాలయముడి కోపం వస్తే విలయం సృష్టిస్తాడు. మా శవాల శివలింగేశ్వరరావుకి శివమెత్తితే ప్రళయం సృష్టిస్తాడు. నంబర్ 1, నిజం తెలియని వాడు నిన్ను పతిత బిడ్డ అన్నారు. పోలీసులు నీ పొగరు చూసి రౌడీ నెంబర్ 1 అన్నారు. దౌర్భాగ్యులు భగవాన్ అంటూ జేజేలు పలికారు. కానీ నిన్ను నేనేమంటానో తెలుసా? నా జాతకాన్ని మార్చి చట్టానికి దొరకకుండా నా పార్ట్నర్ని చంపిన నిన్ను దేవాంతకుడివి అంటారు. నా గురించి ఇంత గ్రంథం చదివిన నిన్ను నేనేమంటానో తెలుసా? దుర్మార్గుడివి అంటావు, రాక్షసుడివి అంటావు. రాజురా, అమాయకులను అడ్డు పెట్టుకుని నన్ను బంధించిన చవటవే అంటాను. అడుగడుగునా నాకు అడ్డు తగులుతున్న మీ వంశాన్ని కూకటి వేళతో సహా పెకలించి వేయడానికే మిమ్మల్ని ఇక్కడ రప్పించాను. సంవత్సరాల తరబడి నా తల్లి కడుపులో చెలరేగుతున్న బడబానలం, నా గుండెల్లో ఎగసి పడుతున్న దావానలం కలిసి అగ్ని ప్రభంజనమై నిన్ను దహించి వేస్తాయి. ఏ తల్లి పవిత్రతను తెలుసుకుని నువ్వు గర్వపడుతున్నావో ఆ తల్లిని నీ కళ్ళ ముందే హింసిస్తాను. మగాడు అయితే కాపాడుకో, దేవుడు అయితే రక్షించుకో. శర్వాణి, ఈ శవాలకు ఎదురు తిరిగితే ఆనాడు నీ భర్తను చంపి శవంగా మార్చాను. నీ మీద పతితాన్న ముద్ర వేశాను. ఈనాడు నీ చేతే నీ కొడుకుని నీ కోడల్ని చంపించి హంతకురాలనే కొత్త బిర్దిస్తాను. పాపం పండిన దుర్మార్గానికి మృత్యువు దగ్గరలోనే ఉంటుంది. శవాలు రెచ్చిపోకు. నన్ను రెచ్చగొట్టింది మీరు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు మీ తల్లి కొడుకులిద్దరూ ఏకమై నాకు పిచ్చెక్కిచ్చింది మీరు. ఆ కక్ష తీర్చుకోవడం కోసం నరకాన్ని మీ కళ్ళ ముందుంచుతాం. కనీ విని ఎరుగని పైశాచిక శిక్షలు విధిస్తాం. ఆడదాని మీద అఘాయిత్యం చేసి ఆనందించే పిరికి దద్దమ్మల్లారా, మీకు చేతనైతే నా మీద చూపించండి రా మీ ప్రతాపం. నీ తల్లి ఆడది కాదురా, నా పాలిట రాక్షసి. నన్ను అంతం చేయాలని 20 ఏళ్లుగా తపస్సు చేసింది. ఎస్పీ హోదాని వరంగా సంపాదించింది. ఏ అధికారపు టోపీతో నన్ను భయపెట్టిందో ఆ టోపీనే ముళ్ళ కిరీటంగా మార్చి అలంకరిస్తున్నాను. చూసి ఆనందించు. స్వీకరించండి ఎస్పీ గారు. పదవి పోయిన అధికారి జీవచ్ఛవంతో సమానం. అందుకే మీ చేతికి జీవం లేని ఎముకనిస్తున్నాం. నువ్వు పోలీస్ ట్రైనింగ్ లో నేర్చుకున్న మార్చింగ్ చేస్తున్నాడు. కథం తొక్కుతూ నీ కన్న కొడుకుని చేరుకో. లేదా నీ కొడుకు పాదాలతో ప్రారంభమైన కాల్పులు శిరస్సు వరకు బాగుతాయి. మోగించండి మార్చింగ్ భేరీ. నా తల్లి వేసే ఒక్కొక్క అడుగును మీ మృత్యువుకు మెట్లుగా చేస్తాను. ఓహో అలాగా? అయితే చూడు. ఆగవే. ఆగితే ఏం జరుగుతుందో తెలుసా? రైట్.
ఎవడు కదిలినా మీరంతా శవాలుగా మారిపోతారు. అందరూ ఆయుధాలు కింద పడేయండి. కదలండ్రా. అలాగే ముందుకు పాగుతూ వెళ్లి మా అమ్మ కాళ్ళ మీద పడి శరణు వేడండి. మోగించండి రా దుఃఖపేరి. గాజు పెంకులు పాకుట కష్టము. సావిత్రిని సవిత్రుడి సాక్షిగా అవమానాలకు గురి చేసిన మీ నీచత్వం కృంగి కృషించేలా పడి పడి దండాలు పెడుతూ పాకుతూ కదలండ్రా. చాలు. పరమ సాధ్వి మీద పతిత అన్న అపవాదు వేసిన నీ అమానుషత్వానికి, దేవతను హంతకురాలను చేయాలనుకున్న నీ అహంకారానికి ఇదే నా సమాధానం. వెల్ మిస్టర్ భగవాన్, దేశద్రోహుల్ని వాళ్ళు చేస్తున్న నల్లధన వ్యాపారాన్ని ప్రభుత్వానికి పట్టించడమే కాకుండా పోయిన నీ తల్లి ఉద్యోగాన్ని నిలబెట్టి నంబర్ 1 అనిపించుకున్నాం. రౌడీ నంబర్ 1 కాదు, మంచితనంలో నంబర్ 1, మానవత్వంలో నంబర్ 1, సాహసంలో నంబర్ 1.
అప్పుడే పొగిడేకండి. ఈయన్ని మించిన నెంబర్ 1 ఇంకొకరున్నారు. నా బిడ్డను మించిన నెంబర్ 1 ఇంకొకడా? ఎక్కడున్నాడు? ఎక్కడోనా? ఇక్కడ నా కడుపులో. నా కొడుకే ఈయన్ని మించిన నెంబర్ 1.